పహల్గామ్ అటాక్ అయింది. 26 మెంబర్స్‌ని చంపేసిర్రు. చాలా బాధాకరమైన విషయం. ఇది అయితే ఇక్కడ వాళ్ళు 26 మెంబర్స్‌ని చంపేసిన వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు. వాళ్ళు ఇండియన్స్ కాదు చంపిన వాళ్ళు. వాళ్ళు హిందూస్‌ని చంపుతుర్రా, ముస్లిమ్స్‌ని చంపుతుర్రా అనేది మ్యాటర్ కాదు. వాళ్ళు చంపడానికి వచ్చిర్రు, చంపిర్రు. వాళ్ళ ఇంటెన్షన్స్‌తో మనకేముంది? మనకెందుకు ఈ హిందూ ముస్లిం టాపిక్ రైజ్ అవుతుంది? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ని హిందూస్ని చంపేస్తే, ఇద్దరిని కలిపి చంపేస్తే ఓకేనా మనకి? అది కాదు కదా టాపిక్. నేషనల్ సెక్యూరిటీ బ్రీచ్ అయింది. మనం రిప్లై ఇవ్వాల్సింది పాకిస్తాన్కి, పాకిస్తాన్ టెర్రరిస్టులకి. దాని గురించి మాట్లాడడం మానేసి ఆ టెర్రరిస్టుల ఇంటెన్షన్ మనకెందుకు? ఆ టెర్రరిస్టులు అంటేనే పిచ్చోళ్ళు. వాళ్ళకంత ఆలోచన ఉంటే వాళ్ళు టెర్రరిజమే చేసేటోళ్ళు కాదు. అలాంటిది వాళ్ళ ఆలోచన ఏంది? వాళ్ళు హిందువుల్ని చంపాలనుకుంటురా, ముస్లింని చంపాలనుకుంటురా? అది కాదు కదా మ్యాటర్ సెక్యూరిటీ బ్రీచ్ అయింది. వాళ్ళు అసలు ఎంటర్ అవ్వద్దు, అయ్యారు, చంపారు. ఇప్పుడు వాళ్ళే కాదు, ఏ టెర్రరిస్ట్ అయినా ఇంకోసారి ఇండియాలో ఎంటర్ అవ్వకుండా ఎలా కౌంటర్ అటాక్ చేయాలో దాని గురించి మాట్లాడాలి. అది వదిలేసి వాడో టెర్రరిస్టోడు, వాడు పిచ్చోడు, వాడికి కొంచెం మతం మీద ప్రేమ ఉందేమో, వాళ్ళ ముస్లిమ్స్ని వదిలేసిండు. దానివల్ల నేషనల్ ఇష్యూని కూడా హిందూ ముస్లిం ఇష్యూ చేస్తే ఎట్లయితుంది? రియల్ ఇష్యూ టెర్రరిజం, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్. ఇంకా ఇలాంటి టెర్రర్ అటాక్స్ లేకుండా ఏం మెషర్స్ తీసుకోవాలనేది. అవి మానేసి హిందూ ముస్లిం అనుకుంటూ కూర్చుంటే ఆ టెర్రరిస్ట్ ఏమో బయట ఉండి గొడవలు పెంచడానికి చూస్తున్నట్టుంది, మీరేమో లోపల ఉండి గొడవలు పెట్టుకోవడానికి ఉన్నట్టుంది. ఒక టెర్రరిస్ట్ రిలీజియన్ పర్స్పెక్టివ్లో టెర్రరిజం చేసి మనము అదే పర్స్పెక్టివ్లో చూస్తూ కూర్చుంటే వాడికి మనకు తేడా ఉండాలిగా.